ఒకరి అవసరం ఇంకొకరికి అవకాశం అని ఊరికినే అనలేదు కదా. మ్యాటర్ ఏంటంటే పోసకొచ్చినట్టు 5 నిమిషాల్లో చెప్పేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిన్న నా మానాన్ని నేను పని చేసుకుంటున్నాను ఇంట్లో. 10:30కి అలా కాల్ చేసింది పద్దు, వైజాగ్ వస్తావా అని చెప్పి. కడుపు వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు దీని బుర్రలోకి ఏదైనా రావడమే భయం, ఆగదనమాట. అది వెంటనే అయిపోవాలి. ఇదేంటే ఎంత సడన్ గా ముందుగా చెప్పాలి కదా, రెడీ అయ్యడానికనే నాకు టైం ఇవ్వాలి కదా అంటే, లేదు అపాయింట్మెంట్ తీసేసుకున్నాను, వెళ్ళాలి ఎలాగైనా సరే, నువ్వు వస్తావా రావా అని చెప్పి పట్టుకుంది. ఇంకా సరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఇలాంటివి అని చెప్పి నేను కూడా హడావిడిగా రెడీ అయిపోయాను. అసలు మేము ఎక్కడికి వెళ్తామో చెప్పలేదు కదా, బ్యూటీ పార్లర్కి అనమాట. అడ్రస్ ఏంటంటే మద్దిలపాలెం తశ్విక బ్యూటీ పార్లర్, యూనియన్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎలా అయితేనే చంద్రాన్ని పెట్టిన పథకాన్ని వాడేసుకొని ఫ్రీ బస్సుల మీద లొకేషన్కి అయితే చేరిపోయాము. వెళ్ళంగానే హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి అడిగామన్నమాట. అక్కడ ఏం చెప్పారంటే 16 ఇంచెస్ వచ్చేసి 10,000 అని చెప్పారు. మళ్ళీ దాన్ని గ్రామ్స్లో కొలిచిస్తారట. పట్టుకుంటే ఎంత కొంచెమని తెలుసా. అసలు ఎలా చెప్పాలంటే డెలివరీ అయిన తర్వాత మదర్స్కి ఊడిపోతుంది కదా జుట్టు, ఊడిపోగా ఎంత ఉంటుంది అంత, చాలా పిలకలాగా ఉంది. మళ్ళీ స్ట్రిప్స్ అట ఏదో ప్లాస్టిక్ దానికి పెట్టించారు. అలాంటి కొన్ని స్ట్రిప్స్ గ్రామ్స్ బట్టి ఇస్తారట. వాళ్ళకి ఇంత లెక్క ఉంటుంది. దానికి మనం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ 10,000 పైన ఇంకా ఎక్స్ట్రా బిల్లు మనం కట్టాలన్నమాట. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మనకి హెయిర్ ఎక్స్టెన్షన్ 16 ఇంచెస్ 10,000 అని చెప్పడం అయితే చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 10,000కి చాలా పల్చగా కొంచెం అంటే కొంచెం జుట్టు ఇచ్చారు. మాకు ఇది సరిపోదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలి అని అడిగితే మాత్రం ఎక్స్ట్రా బిల్లే తీసుకుంటున్నారు. భలే ఉంది వాళ్ళ స్ట్రాటజీ మాత్రం. కానీ వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే, లాంగ్ హెయిర్ పిచ్చున్న వాళ్ళు పెట్టించుకోవాలని వెళ్ళారంటే ఇంక తప్పకుండా కాంప్రమైజ్ అయిపోవాలి. అక్కడ 20,000 అయినా 40,000 అయినా సరే పెట్టించుకునే వస్తారు. ఎందుకంటే జుట్టు క్వాలిటీ అంత బాగుంది. టెంపుల్స్ నుంచి హెయిర్ కలెక్ట్ చేస్తారట. ఒరిజినాలిటీగానే ఉంది జుట్టు అయితే. అసలు జుట్టుకి ఎందుకు ఇన్ని సామాన్లు ఇస్తున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది. జుట్టు చాలా కాస్ట్. అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అంశు పాప అయితే మొత్తం హాల్ మొత్తం తిరిగేసింది. ఆ గ్లాసెస్ మీద బాటిల్స్ ఇచ్చుకొని కొట్టేస్తుంది. ఇంకా ఇలా కాదని చెప్పి ఆ చైర్లో వేసేసి నేనే రంగుల రాట్నంలా తిప్పేస్తున్నాను అనమాట. చాలా బాగా ఆడుకుంది తనైతే. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా దాన్ని ఎత్తుకోవడానికి చాలా ట్రై చేశారు. కానీ ఒక అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో కూడా తెలీదు. ఆ అమ్మాయి కూడా హిందీ ఏం మాట్లాడుతుందో ఎలా మాట్లాడుతుందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి చాలాసేపు రాలేదు. ఆ అమ్మాయి అయితే చాలా బాగా ఆడిచ్చింది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ స్లాంగ్ హిందీ ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. ఇలాంటి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లో వేరే స్లాంగ్ ఉన్న వాళ్ళని అసలు మనమేం చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళేం చెప్పినా మనకు అర్థం అవ్వదు. ఏదో కొంచెం కొంచెంగా మేనేజ్ చేసుకొని అలా అయితే నేను ఇలా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. నేను ఇలాంటి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఫస్ట్ టైము, అక్కడ సర్వీసెస్ కూడా చూడడము ఫస్ట్ టైము. ఎప్పుడు ఫోన్లో టీవీలో చూడడం తప్ప ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, చేయించుకోలేదు. సరే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి నేను కూడా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి అయితే. ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోయి హెడ్ బాత్ అయితే చేసింది. ఎవరు 2-3 షాంపూలు ఎక్కించేసి అక్కడ వాటర్ ప్రెషర్ వచ్చే వాటర్ పైప్లా ఉంటుంది కదా, దాన్ని పెట్టి శుభ్రంగా హెడ్ అంతా క్లీన్ చేసింది. కానీ చాలా హాయిగా అనిపించింది అనమాట. నేను మా అమ్మ తర్వాత ఒకరు నా తల మీద పట్టుకొని అలా మసాజ్ చేయడం ఫస్ట్ టైము. ఫీల్ హ్యాపీ భలే అనిపించింది నాకైతే. చాలాసేపు కళ్ళు మూసుకొని అలా ఉన్నాను. అందులో అంశు కొంచెం కింద ఉండి ఆడుకుంటే ఇంకా బాగున్నాను, కానీ తను సపోర్ట్ చేయలేదు, నా పైనే కూర్చుంది. సరే అని చెప్పి అలా మేనేజ్ చేసుకున్నాను. వేరొక అమ్మాయి వచ్చి ఇలా హెయిర్ డ్రైయర్తో హెయిర్ డ్రై చేసి యూ షేప్ అయితే కట్ చేసింది. లైట్గా యూ అయితే కట్ చేయమన్నాను, ఎక్కువగా పోనీయొద్దు, జుట్టు వాల్యూ తెలిసింది ఇక్కడికి వచ్చాక అని చెప్పి లైట్ యూ షేప్ అయితే కట్ చేసుకుంటాను నేనైతే. నాకేమనిపిస్తుంది అంటే హెయిర్ కట్ చేయించుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే భయము, ఎంత తీసేస్తారో ఎంత కట్ అయిపోతుందో అని చెప్పి చాలా భయపడుతూ ఫస్ట్ అయితే యూకి డిసైడ్ అయ్యాను. ఫెదర్ కట్ అలాంటివి చేస్తా అన్నారు, బటర్ఫ్లై, ఫెదర్ కట్, పర్మనెంట్ బ్లో డ్రై ఇలాంటివి చెప్పారు. కానీ హెయిర్ ఎక్కువ లాస్ అయిపోతాను, నాకు జడ వేసుకొని పూలు పెట్టుకోవడానికి కూడా కావాలి, ఇలా ఏదైనా లైట్గా చేయండి అంటే యూ చేద్దాము అన్నారు. యూ కూడా డీప్గా చేయొద్దు, లైట్గా చేయండి అంటే అది స్ట్రైట్ కట్లా వచ్చింది. ఫైనల్గా యూ షేప్ అయితే పర్ఫెక్ట్ యూ షేప్ అయితే చేయించుకోలేదు, ఎందుకంటే హెయిర్ ఎక్కువ లాస్ అయిపోతుంది అని చెప్పి. తర్వాత ఇంకా పోనీటైల్ వేసుకున్నా బాగుంటుంది కానీ పూలు పెట్టుకోవడానికి బాగోదని ఉద్దేశంలో లైట్ యూ అయితే చేయించుకున్నాను. చాలా లైట్గా వచ్చింది. ఆ అమ్మాయి అయితే సర్వీస్ బాగా చేస్తుంది. ఏ హెయిర్ కట్ అయినా ఏ హెయిర్ స్టైల్ అయినా ఉన్నట్టుగా చేసుకుంటేనే దాన్ని షేప్ అనేది తెలుస్తుంది. కానీ నాకు అలా వద్దని చెప్పాను, ఆమె చాలా ఫోర్స్ చేసింది. ఇలా బాగోదండి, ఎటు కానట్టుగా ఉంటుంది, యూ షేప్ కొంచెం డీప్గా చేస్తానని చెప్పింది. ఆవిడ అన్న మాటలు టెంప్ట్ అయిపోయి యూ కట్టేసానంటే ఇంక మనకి ఉన్నది కూడా చాలా తక్కువైపోతుందని చెప్పి నేను యూ కట్ మాత్రమే చేయించుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మేము వచ్చేటప్పటికి నైట్ 8-8:30 అలా అయిపోయింది. వీడియో ఇంతే. ఇప్పుడు ఎందుకన్నా తెలిసిందా,
ఒకరు అవసరం ఇంకొకరికి అవకాశం అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బై.